హాయ్ అండి. రాగి పిండితో లడ్డు. నడుము నొప్పి ఎక్కువగా ఉండేవాళ్ళు రోజుకో లడ్డు తినండి. నడుము నొప్పి తగ్గుతుంది. కాల్షియం ఎక్కువగా కావాలవలసిన వాళ్ళు ఇలా రోజుకో లడ్డు తీసుకొని తినండి. చాలా చాలా హెల్తీ ఫుడ్డు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు రాగి పిండి తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలాగంతా కూడా దగ్గరికి కలిపేసుకోండి. వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలిపేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు దోరగా వేపుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకే కప్పుతో చెనా పలుకులు మూపల్లి తీసుకొని మళ్ళీ ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రొట్టెలాగా ఇలాగ దగ్గరికి మనం ఫస్ట్ రాగి ముద్దను ఇలా చేసుకొని శుభ్రంగా కాల్చుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఇరిగిపోతుంది. అయినా సరే మీరు కాల్చండి, చాలా బాగా వస్తుంది. ఇది శుభ్రంగా కాలిపోవాలి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల్ని పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ పలుకులు కూడా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ రాగి రొట్టించాం కదా, ఆ రొట్టి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఇది కూడా పౌడర్లా చేసుకోవాలి. ఒక కప్పుతో బెల్లం తీసుకొని బెల్లం మిక్సీలో వేసుకొని ఈ బెల్లం మీకు సరిపోయినంత చూసుకొని క్వాలిటీ బట్టి చూసుకొని వేసుకోవాలి. బెల్లం తింటే చాలా మంచిది కదా, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందుకే బెల్లంతో చేసుకుంటే ఈ లడ్డు. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లడ్డు సైజు మీకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూలు చుట్టేసుకోండి. ఒక్కొక్క లడ్డు ఇలాగా. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్. పిల్లలకి రోజుకో లడ్డు ఇవ్వండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా ఇస్తే వాళ్ళు తింటారు. బాగుంటుంది. నచ్చితే మీరు నాకు లైక్ కూడా కొట్టండి.